రైతే రాజు రైతే రాజు రైతే రాజు. మాది పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం తాళచెరు గ్రామం. నా పేరు శ్రీనివాసరెడ్డి తాళచెరు. మేము ఇప్పుడే ఫస్ట్ సారి వచ్చాం. యూట్యూబ్లో చూసే వచ్చాం, ఈ సెల్లో చూసి యూట్యూబ్లో చూసే వచ్చి 200 వచ్చాం. కొట్లు అనుకూలంగా లేవులే, ఒకదాన్ని కొన్నాం. 95 కొన్నాం. వాళ్ళు 1,30,000 చెప్పారు. 1,30,000 చెప్తే 95 కొన్నాం. ఇది ఇప్పుడు ఈయనది 3 ఈతలు అయిపోయినాయి అన్నారు. 4 ఈత ఉంటుంది. వాళ్ళు పూటకే 10 అన్నారు. మేము అన్నీ మొత్తం మాటలే 5 లేదా 6 వస్తుంది. ఇంక ఈ వారం అది వస్తే ఈసారి వారం ఏమన్నా కుదిరితే ఏరే వాళ్ళు ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఏరే వాళ్ళు కూడా కొన్నారు. వాళ్ళు మా అన్ని కలిపి పెరక 5,000 కాడికి, వాళ్ళు 6,000 అండి అడిగారు. అయితే ఉండేలే కానీ మనకి లేదుళ్ళు తక్కువ. అక్కడ కూడా మాకు కోసూరు దగ్గరే, కోసూరు సంస్థ దగ్గరే మంచిగా బ్రీడ్ వస్తాయి. కానీ ఇట్లా తరిపి ముదురుపడి రావు, అంతా నిండుపాడి వస్తాయి. సూడి ఎన్ని అట్లా వస్తాయి. లేదుడి తక్కువ. హర్యానా కూడా వస్తాయి, తక్కువ వస్తాయి. ఎర్రగడ్డ ఇవన్నీ పెద్ద జాతులే. హర్యానా జాతి కానీ, బిన్ని జాతులు కానీ, అన్ని రకాల అన్ని జాతులు ఉన్నాయి నాటు. అందుకని రావడం అనుకూలంగానే ఉంటుంది. ఇంకా ఒక్కొక్కరు బేమను బట్టి నీళ్ళు చూడి కొనుక్కుంటారు, పాడి కొంటారు, రకరకాలుగా కొంటారుగా. వాళ్ళు ఇట్లా వచ్చినాయి. రేట్లు ఎక్కువ చెబుతున్నారు. కాయదారులు కొద్దిగా మా తేడాలు ఉన్నాయి. మనకు నచ్చితే కొనుక్కోవాలా, లేకపోతే మానుకోవాలి. ఎగబడి రేటు పెట్టినా అనుకూలంగా ఉంది. వాళ్ళకి ఏమైంది, కాయిదా కోసం ఎగేస్తారు. వాళ్ళ కాయిదాల కోసం. మనకు నచ్చితే కొంటారు, లేదా వద్దని పక్కకు రాదు. మేము పెరగదు జాతి ఉందలే అని కొన్నాం. నచ్చింది కొన్నాం. చూద్దాం, ఒకసారి కొని చూద్దాము అని ఆలోచన. ఇప్పటికైతే లేదు, ఉన్నాయి ఇంటికాడ ఉండే, ఇంకో 4-5 ఉన్నాయి. ఇదేదో ఇంకో దానికి కొందాలి అని వచ్చాం. అవి ఇంటికాడ కోసూరు సంతలోనే. డైరీ ఏమో 10 చాల్తీలు అంతకుముందు ఉండే. అంటే కొత్తగా ఏం లేదు, ఉండే ఫస్ట్ నుంచి పాడి. రైతు వారిగానే చాలా పనులు చేసుకుని బెరగడం వేసుకుంటాం. మార్కెట్ అమ్మటాలకి ఏం లేదు, మేము ఇంట్లోకి. పర్వాలేదు అనుకుంటే మనకి రేట్ అయితే మరి కిరాయిలు ఎక్కువ పడుతున్నాయి కదా, కిరాయిలు ఎక్కువ అవుతున్నాయి. కొనుగోలు అయితే ఇక్కడ కొన్నాము. మరి ఇప్పుడు 6 నెలలు అంటే ఇంకా 6 నెలలు మేపాలి దాన్ని. ఇంకేదో వచ్చేమంటే ఏదో వచ్చాం లేదని దాన్ని కొన్నాం అంతే. వచ్చేవని తీసుకెళ్తాం. అనుకూలంగానే ఉంది, కొనుక్కునే వాళ్ళు బాగానే ఉంది. చూసి జాగ్రత్తగా కొనుక్కుంటే మోసాలు ఉంటాయి. బేరగాళ్ళు, కాగితాలు, దళారులు బేరాన్ని నెట్టేస్తున్నారు పక్కనే. మళ్ళీ రేపు వారం వస్తాం. ఏరే వాళ్ళకి కావాలని మా ఫ్రెండ్స్ ఉన్నారులే, వాళ్ళకి కావాలన్నారు, వాళ్ళని తీసుకున్నాం. వాళ్ళకి తెలియదు, ఇప్పుడే ఫస్ట్ సారి రావడం కదా. మాది ప్రకాశం జిల్లా. నా పేరు విష్ణునారాయణ. చేమకుర్తి మండలం పి నాయుడుపాలెం. దీన్ని 70,000 కొన్నాము. అదే బూరి చెప్తే వాళ్ళు 4.5 చెప్పారు, మేము ఒక 3.5 వేసుకున్నాం. అంటే రోజు మీద 7 లీటర్లు. నచ్చింది తీసుకున్నాం. ఫ్యాట్ శాతం బాగా వచ్చింది, ఎస్ఎన్ఎఫ్ బాగా వచ్చిందని దానివల్ల తీసుకున్నాం. ఆల్రెడీ ఇంటికాడ 4 గేదెలు ఉన్నాయి, ఒక బ్రీడ్ పెట్టుకోవాలని. మళ్ళీ నెక్స్ట్ వచ్చి జాఫ్రాబాద్ ఏవో తీసుకొని పోతాం. నా దగ్గర ముర్రాయి 2 ఉన్నాయి. నా ముర్రాయి 2 మామూలు మా ఆంధ్ర గేదెలు 2. అవి అక్కడే మా ప్రకాశం జిల్లాలో. చెప్పడం 1,10,000 చెప్పాడు. మేము 60 నుంచి స్టార్ట్ చేసాం, 70 ఫైనల్. ఛార్జీలు ఇక్కడ నుంచి 10,000 ట్రాన్స్పోర్టు, మా ఖర్చులు మొత్తం 84,000 రాబట్టి ఉంటుంది. మా ఫ్రెండ్ ఇంకొక అతను దూడ కొన్నాడు, 2 కలిపి వేసుకుంటాం. ఇంకో 4 వచ్చారు, వాళ్ళు కూడా కొంటే ఒక లారీకి వేసుకుని పోతారు. ట్రాన్స్పోర్ట్ తగ్గిద్ది. ఇంకా ఇదొక్కటే ప్రస్తుతానికి, ఈ వారం ఇదొక్కటే. ఫస్ట్ టైం నేను రావటం ఎర్రగడ్డ మార్కెట్. బోకర్లు ఎక్కువ చెబుతున్నారు రేట్లు. మనం డైరెక్ట్గా అతని కాడికి వెళ్ళి కొనుక్కున్నాం. అందుకనే ఆ రేటు 70,000 పెట్టి తీసుకుంది. అనుకూలం, పర్లేదు. దళారులు లేకుండా డైరెక్ట్ మనం పోతే అనుకూలమేనండి. దళారులతో ఒక 4-5 వేలు ఎక్స్ట్రానే పడుతూనే ఉంటాయి. ఎమ్మడి పడతా ఉంటారు. అది మాది కనిగిరి, ప్రకాశం జిల్లా కనిగిరి. నా పేరు వీరాంజనేయులు. ఫస్ట్ టైం ఇది. మేము యూట్యూబ్లో చూసి వచ్చాము. బాగుంది, చాలా అన్ని రకాల గొడ్లు వచ్చినాయి. బాగుంది అన్నం. ఇవి రెండు 4 తీసుకున్నాం. పట్టలు, కట్టిన పట్టలు ఇవి కొందామని వచ్చాము. ఇవి 2 కట్టినాయి, ఇవేమో ఇంకా కట్టలేదు. ఇవి 2 తొలిసూరు.
ఏ బ్రీడ్ అన్న ఇది? ఇది రాజస్థాన్ బ్రీడ్. రాజస్థాన్. అంతే కదా? హర్యానా. హర్యానా హర్యానా బ్రీడ్. హర్యానా మొర్ర. ఓకే. ఈ రెండు. ఇవి రెండు. ఈ లోపల ఇవి కూడా హర్యానే. ఇవి కూడా హర్యానే క్రాస్. ఎంత చెప్పారు? ఇవి చెప్పడం అయితే వాళ్ళు 45 ఏమో చెప్పారు. 36కు కొన్నాం. అన్ని యావరేజ్ రేట్ ఒకటే రేట్. ఒకటే నలుగురు కలిసి 36,000 ఒక్కోటి. 36,000. పర్వాలేదు. చాలా తక్కువ వచ్చింది అంటారా? పర్వాలేదు. ఎక్కువ పెట్టారనుకున్నారా? పర్లేదు, తక్కువే వచ్చినాయి అనుకుంటున్నాం మేమైతే. 45,000 చెప్పారు చోట. 45,000 చెప్పారు, 36,000కు వచ్చినాయి. పర్వాలేదు, తక్కువగా వచ్చినాయి అనుకుంటున్నాం మేము. అంటే ఒక సంవత్సరం మేపాలా? ఒక 6 నెలలకు ఇవి కట్టినవి. ఇవి ఒక 6 నెలలకైతే కడతాయి అనుకుంటున్నాం. 2 కట్టినవి ఇవి. చెప్పారు ఇది 1 మంత్ అంతే. 1 మంత్ 2 మంత్ లోపు. ఒక నెల 2 నెలల లోపు. ఇవి ఇంకా కట్టలేదు. లేదు, ఒక సంవత్సరం రేపు చలికాలంలో కట్టాయి అనుకుంటున్నాం మేమైతే. పర్వాలేదు, మార్కెట్ రైతులను తీసుకోవచ్చు. అనుకూలంగానే ఉన్నాయి జనాలకు. ప్రస్తుతానికి 4 తీసుకున్నాము, ఇంకా 2 తీసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా చూడాలి. లేదు, మేము పట్టలు తీసుకొని ఒక సంవత్సరం పాలన చేసుకుంటే మనకు నెక్స్ట్ అమ్ముకోవడానికి బాగుంటాయి. సూడి మీద ఎన్నప్పుడు అమ్ముకుంటే మనకు బాగా అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు ఇంక 2 ఈన బర్రెలు తీసుకొని పాలకు ఒక డైరీ ఫామ్ లాగా పెడదామనేసి. ఈ జాతి ఉండవు మా దగ్గర, తక్కువ. లోకల్ ఉంటాయి మా దగ్గర. ఈ జాతి కావాలని వచ్చాము సంతకం. ఎర్రగడ్డ చూశారు కదా, ఎలా అనిపించింది? మార్కెట్ అంతా తిరిగారా ఎర్రగడ్డ? లేదు, ఇంకా తిరగలేదు. డైరెక్ట్గా ఇడికే వచ్చాము రావడము. రైతు దగ్గర లేకపోతే బ్రోకర్ దగ్గర? రైతు దగ్గర కొన్నాం మేము. రైతుల దగ్గరే కొన్నాం, అందుకనే తక్కువ వచ్చినాయి. బ్రోకర్ అయితే ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది కదా, మనకు తెలియదు ఏముంది, అతను కమిషన్ చూసుకోవాలా. రైతు దగ్గర కొన్నాం కాబట్టి తక్కువకి వచ్చింది. అది యూట్యూబ్లో చూసి వెళ్దాం ఒకసారి చూద్దామనేసి వచ్చాము. పర్లేదు, మనకు అనుకూలంగా ఉన్నాయి, తీసుకెళ్తున్నాము. మనకు ఇక్కడ నుంచి దగ్గర 350-400 కిలోమీటర్లు వస్తుంది కనిగిరి. ట్రాన్స్పోర్ట్ ఇంకా అడగలేదు, బండి ఇంకా మాట్లాడలేదు. మాట్లాడుకొని నెక్స్ట్ కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ కూడా రావాలనుకుంటున్నాం. మరి అనుకూలమైన రేట్లే ఉన్నాయి, అనుకూలంగానే ఉన్నాయి. రైతుల దగ్గర తీసుకుంటే మాత్రమే. ఎక్స్ట్రాని చెప్తారు, మనం రైతుల దగ్గర తీసుకుంటేనే మనకు కొంచెం తక్కువగా వస్తాయి. వస్తారు, ఎందుకు రారు? రైతులు వస్తారు, రైతులు కూడా వస్తారు. ఇట్లా బోకర్ల ద్వారా అమ్ముతుంటారు.